హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను 3 ట్రేడ్స్ ప్రొవైడ్ చేశాను. 3 ట్రేడ్స్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ హీరో జీరో ట్రేడ్స్. ఫస్ట్ హీరో జీరో ట్రేడ్ వచ్చేసి ఇక్కడ 20 పాయింట్స్ ఎస్ఎల్ తీసుకున్నాము. సెకండ్ హీరో జీరో ట్రేడ్ వచ్చేసి ఆల్ టార్గెట్ అచీవ్. థర్డ్ హీరో జీరో ట్రేడ్ వచ్చేసి ఆల్ టార్గెట్ అచీవ్. ఫస్ట్ ట్రేడ్ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే సిఈ, సెకండ్ ట్రేడ్ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇది కూడా సిఏ, థర్డ్ ట్రేడ్ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇది కూడా నేను సిఈఏ ప్రొవైడ్ చేశాను. నేను సిఈ సైడే ఇవాళ మార్కెట్ లో ట్రేడ్ చేశాను. దానికి రీజన్ ఏంటి? నిన్న అనాలిసిస్ లో కూడా మీ అందరికి నేను అనాలిసిస్ ఏమి ఇచ్చాను అంటే చెప్పాను కూడా. అండ్ అనాలిసిస్ ఏమి ఇచ్చాను అంటే ప్రీవియస్ బ్రేక్అవుట్ లెవెల్ అనేది ఇక్కడ ఉంది. మార్కెట్ లో గ్యాప్ అప్ అయ్యింది అనుకోండి, ఇది యాజ్ ఏ బ్రేక్అవుట్ లాగా వర్కౌట్ అవుతుంది. లేకపోతే అది బ్రేక్ అయితే మనకు యాజ్ ఏ ప్రీవియస్ డే క్లోజింగ్ ఆర్ ప్రీవియస్ డే డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ అనేది పనిచేస్తుంది అని నిన్న మీకు నేను అనాలిసిస్ వీడియోలో చెప్పాను. ఇవాళ ఏమైంది? సింపుల్ గా ఈ పాత అనాలిసిస్ తీసేస్తాను. ఇవాళ ఏం జరిగింది అంటే మీరు ఫస్ట్ ట్రేడ్ టైమింగ్ చూసుకోండి. దాని తర్వాత అది పెరిగింది, బట్ మనం ఏం చేసామంటే 100 రూపీస్ లో ఎస్ఎల్ అనేది తీసుకున్నాం. ఓకే, 120 ఎంట్రీ, 100 రూపీస్ ఎస్ఎల్. ఓకే, 20 పాయింట్స్ ఇక్కడ లాస్ బుక్ చేసాం. ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే సింపుల్ గా ఫస్ట్ రెడ్ క్యాండిల్ క్లోజింగ్ వచ్చేసి యాజ్ ఏ బ్రేక్అవుట్ లాగా వర్క్ చేసింది మనకు. ఎవ్రీ టైమ్ ఈ బ్రేక్అవుట్ దగ్గర రాగానే అండ్ ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్ రాగానే ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ రాగానే ట్రేడ్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఇప్పుడు ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్లోజ్ అయితే ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్లోజ్ అయితే దాని కింద రెడ్ క్లోజ్ అయితే ఇట్స్ ఏ బ్రేక్ డౌన్ పాయింట్, మార్కెట్ ఫాలో అవుతుంది. అలా కాకుండా ఇక్కడ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే మార్కెట్ అనేది పైకి వెళ్తుంది. ఫ్రెండ్స్, మీ దగ్గర ఫస్ట్ సెకండ్ పీడిఎఫ్, థర్డ్ పీడిఎఫ్, బ్రేక్అవుట్ పీడిఎఫ్, బ్రేక్ డౌన్ పీడిఎఫ్ లేకపోతే నా కామెంట్ పెట్టండి, లేకపోతే వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి, నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఇవాళ ఏం జరిగింది? సేమ్ అలాగే ఫస్ట్ క్యాండిల్ రెడ్ ఫామ్ అయిన తర్వాత బ్రేక్అవుట్ పాయింట్ అనేది బ్రేక్ చేయకుండా గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ చేసింది. దట్స్ వై ఇక్కడ బ్రేక్అవుట్ అనేది వచ్చింది. బ్రేక్అవుట్ రాగానే మన ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ చేసింది కాబట్టి నేను కాల్ సైడ్ ట్రేడ్ ఇచ్చాను. అది కొంచెం పైకి వెళ్ళింది, బట్ సింగల్ 2 రూపీస్ తో మన టార్గెట్స్ అనేవి అచీవ్ కాలేదు. దాని తర్వాత ఫాల్ అయిపోయింది. అయినా నేను ఇమీడియట్ గా హోల్డ్ చేపించి సెకండ్ ట్రేడ్ కూడా కాల్ సైడ్ ఇచ్చాను. ఎందుకు ఇచ్చాను అంటే ఇఫ్ రెడ్ క్యాండిల్ ది గ్రీన్ క్యాండిల్ మనకు బ్రేక్అవుట్ తీసుకుంటే అది యాజ్ ఏ బ్రేక్అవుట్ లాగానే పనిచేస్తుంది. సో ఇక్కడ ఏం జరిగింది? బ్రేక్అవుట్ లాగానే పనిచేసింది కాబట్టి సెకండ్ ట్రేడ్ ఇచ్చాను. సెకండ్ ట్రేడ్ మీరు చూసుకున్నట్లయితే 75 టు 78 ఎంట్రీ అనుకుందాం. 78 అనుకుందాం, 75 కూడా వద్దు. ఓకే, ఇక్కడ ఏం చెప్పాను? ఇంట్రాడే హీరో జీరో ట్రేడ్, వెయిట్ ఫర్ బయింగ్ జోన్ అని చెప్పాను. దాని తర్వాత టార్గెట్ వచ్చేసి 142 చెప్పాను. 78 నుంచి 142 మీరే లెక్కేసుకోండి. నేను క్యాలిక్యులేషన్ 78 మైనస్ 142, 64 పాయింట్స్ పట్టాము హీరో జీరోలో. థర్డ్ ట్రేడ్ వచ్చేసి సారీ, ఇది థర్డ్ ట్రేడ్. సెకండ్ ట్రేడ్ వచ్చేసి 80 అనుకుందాము. 80 నుంచి 150, 70 పాయింట్స్ పట్టాము ఇక్కడ మనం సెకండ్ ట్రేడ్ లో. సో దానిలో కూడా చాలా మంది ఎంత పట్టారో నాకు తెలియదు, బట్ ఇమీడియట్ గా అయితే నేను ట్రేడ్ ఇచ్చాను. ఆ టార్గెట్స్ అనేవి అచీవ్ అయిపోయాయి బికాస్ ఆఫ్ డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్. అండ్ ఫస్ట్ ట్రేడ్ 20 పాయింట్స్ ఎస్ఎల్ తీసుకున్న ప్రాఫిట్ అనేది మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. ఓకే, అండ్ ట్రేడ్స్ అనేవి ఆన్ అనాలిసిస్, పర్సనల్ గా తీసుకున్నది కాదు, ఆన్ అనాలిసిస్. ఓకే, సో ఇలా ఇవాళ రోజు మనం ప్రాఫిట్ బుకింగ్ లో క్లోజ్ చేసేసాం. ఇప్పుడు ఏంటి అంటే రేపు మార్కెట్ ఎలా ఉండబోతోంది, మనము మన రేపటి కోసం ట్రేడ్ ప్లాన్ ఎలా చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 3 లెవెల్స్ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో. అండ్ ఇవాళ నేను సెన్సెక్స్ ట్రేడ్ ప్రొవైడ్ చేయట్లేదు, ఎందుకంటే సెన్సెక్స్ అనేది కొంచెం ఇంప్రాపర్ ఉంది కాబట్టి నాకు దాని మీద అనాలిసిస్ ఇవ్వాలని అనిపించట్లేదు. ఎందుకంటే ఇవాళ మీరు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ చూసుకున్నా అన్ని సైడ్ వే ఇంప్రాపరే ఉన్నాయి. సో రేపు నిఫ్టీ ఎలా ట్రేడ్ చేస్తే సెన్సెక్స్ కూడా అదే డైరెక్షన్ లో వెళ్తది కాబట్టి సెన్సెక్స్ ప్రైస్ మూవ్మెంట్ చాలా ఉంటది కాబట్టి నేను సెన్సెక్స్ అనాలిసిస్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. మీరు కూడా 2-3 డేస్ సెన్సెక్స్ ని వదిలేయడమే బెస్ట్. ఎక్స్పైరీ రోజు ట్రేడ్ చేయొచ్చు మనం సెన్సెక్స్ పై. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ మనం అనాలిసిస్ ఇక్కడ చూస్తే ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ అనేది ఒకటి ఉంది. సెకండ్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ కూడా ఇక్కడ ఉంది. సో 2 బ్రేక్ డౌన్ పాయింట్లు ఉన్నాయి. అది బ్రేక్ చేసింది అంటే ఇది యాజ్ ఏ బ్రేక్ డౌన్ లాగా పనిచేస్తుంది. ఇది యాజ్ ఏ బ్రేక్ డౌన్ లాగా పనిచేస్తుంది. ఇది యాజ్ ఏ బ్రేక్ డౌన్ లాగా పనిచేస్తుంది. ఇది నేను సెకండ్ పీడిఎఫ్ లో చూపించాను. సెకండ్ పీడిఎఫ్ లో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే హౌ ఏ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఫెయిల్.
బ్రేక్ డౌన్ ఫామ్ చేసిన తర్వాత గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ చేసి రీటెస్ట్ కాకుండా రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ చేస్తే సేమ్ బ్రేక్ డౌన్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బ్రేక్ డౌన్ ఫామ్ అయింది, గ్రీన్ కలర్ క్యాండిల్ తో బ్రేక్ చేసింది, ఇక్కడ గ్రీన్ కలర్ కనిపించిందా, మళ్ళీ దాన్ని ఫెయిల్ చేసి రెడ్ కలర్ క్యాండిల్ తో బ్రేక్ చేసినందుకు ఇక్కడ మనకు యాజ్ ఎ రీటెస్ట్ రివర్సల్ అనేది జరుగుతుంది. సేమ్ ఈ మీద పాయింట్ కూడా అలాగే ఉందండి, సేమ్ పాయింట్ ఇలాగే క్యాలిక్యులేట్ అవుతుంది. అంటే రేపు మార్కెట్ లో మనం బయ్యింగ్ ఆలోచించాలి అంటే ఎప్పుడు ఆలోచించాలి, ఈ పాయింట్ అనేది బ్రేక్ అయ్యి రీటెస్ట్ రివర్సల్ అవుతే ఆలోచించాలి బయ్యింగ్, లేకపోతే బయ్యింగ్ అనేది మనం ఆలోచించకూడదు. నిఫ్టీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నిఫ్టీలో ఒక ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ ఉంది, ఇక్కడ మీరు చూసుకోండి ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ ఉంది. సెకండ్ వచ్చేసి ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ కూడా ఉంది. సో మనకు నిఫ్టీ సెల్లింగ్ వెళ్ళాలి అంటే ఈ పాయింట్ అనేది బ్రేక్ కావాలి, బయ్యింగ్ వెళ్ళాలి అంటే ఈ పాయింట్ అనేది బ్రేక్ కావాలి. నిఫ్టీలో కూడా బయ్యింగ్ కి రీటెస్ట్ రివర్సల్ కావాలి, సెల్లింగ్ కి కూడా రీటెస్ట్ రివర్సల్ కావాలి. ఇన్ బిట్వీన్ మార్కెట్ ఉంటే మనం మార్కెట్ లో ట్రేడ్ చేయకూడదండి. ఓకేనా? ఓన్లీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ నేను ప్రొవైడ్ చేశాను. మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.